అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం ఏం వాక్యం నేర్చుకున్నాం? చూడకుండా చెప్పాలి, పుస్తకాలు తెరవద్దు, బైబిల్ తెరవద్దు. పోయిన వారం ఏం వాక్యం నేర్చుకున్నాం? నీ ప్రార్థనలన్నీ సఫలపరిచెదను అని దేవుడిచ్చిన ఒక వాగ్దానాన్ని మనము లేఖన భాగములో నుండి నేర్చుకున్నాం. దేవుడు వాగ్దానములను సఫలపరుస్తాడు అంటే మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు అని మనం నేర్చుకున్నాం. దేవుడు అలాగా జవాబివ్వాలి అంటే మనమేమి చేయాలని నేర్చుకున్నాం? చెప్పండి. దేవుడు మన ప్రార్థనలను సఫలం చేయాలి అంటే మనమేం చేయాలని నేర్చుకున్నాం. హడావుడిగా పాస్టర్ అడుగుతారు కదా అని చెప్పేసి పుస్తకంలో రాసుకున్న టైటిల్ చూసి వచ్చారులే. నాకు తెలుసు, పుస్తకంలో టైటిల్ చూస్తే ఏమీ రావు, హృదయాల మీద రాయబడి ఉండాలి. మనమందరము ఆయన చెప్పిన మాట ప్రకారము చేయాలి అని నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను. నా అవసరతలో నాకున్నది కూడా దేవుడు ఇచ్చేయమన్నాడు. నేను ఇచ్చేసినప్పుడు దేవుడు నాకు నేనున్నాను అని అభయం ఇచ్చాడు కనుక 5 రెట్లు నాకు ఇచ్చి నన్ను దీవించాడు అని మీకు నేను నేర్పించాను. అవునా? మరి మర్చిపోతే ఎలాగా? చెప్పే నాలో లోపమా, మర్చిపోయిన మీలో లోపమా? మరి ఈ వారం అంతా పాటించారా? ఇక గుర్తే లేనప్పుడు ఏం పాటిస్తారు కదా. అందుకే అంటుంది దేవుని వాక్యం, ఐహిక విచారము ఎక్కువయ్యేసరికి వాక్యము ఎత్తుకొని పోబడిందట. విచారం ఎక్కువైపోయేసరికి వాక్యము బలముగా నిలబడలేదు. మన హృదయంలో చాలా విచారాలు ఉన్నాయి, మన కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మన శరీరాల్లో చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. అది వయసును బట్టి కావచ్చు, అది ఏ కారణాన్ని బట్టి అయినా కావచ్చు. ఎన్నో రకాలైన శోధనలు మనకున్నాయి. వాటన్నిటిలో మనకు జయము ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం కలిగి ఉన్నప్పుడే. వాటన్నిటిలో మనకు నెమ్మది ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనము సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడే. అందుకే కీర్తనలు చదివినప్పుడు ప్రియులరా, ఎందుకు అంటారో కానీ పెద్దలు చాలా మంచిగా అంటారు, ముందు కీర్తనలు చదవండి అని. ముందు అది చదువుడు కాదు, ఇది చదువుడు కాదు, ముందు కీర్తనలు చదవండి అంటారు. ఎందుకంటారో ఇలాంటి సందర్భాల్లోనే చాలా స్పష్టంగా నాకు అర్థమవుద్ది, గోచరం అవుద్ది. కీర్తనాకారుడు రాస్తూ అంటాడు, దేవా నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఆమేన్. ఏమన్నాడు? చెప్పాలి గట్టిగా. నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని దేవునితో మాట్లాడుతున్నాడు భక్తుడు. ఒక మనిషి దగ్గరకు నేను వెళ్ళి, పాస్టర్ గారు మీరు వాక్యం బాగా చెబుతారు అని నాతోనంటే నేను అనొచ్చు ఒకవేళ, ఏమని? వాక్యాన్ని నా హృదయంలో బాగుగా నేను ఉంచుకొని ఉన్నానని. ఆయనకి తెలియదు నిజంగా నాలో వాక్యం ఉందో లేదో, ఆయనకి తెలియదు నేను ఎలాగ వాక్యం చెబుతానో, ఆయనకి తెలియదు నాలో ఏముందో. కాబట్టి కపటోపాయము చేత నేను చెప్పేయచ్చు ఒకవేళ, ఏమని? నా హృదయంలో వాక్యం ఎక్కువ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నానని డోలేసుకోవచ్చు. కానీ దేవుని దగ్గర అలాంటి పప్పులు ఉడకవు. దేవుని దగ్గర ఇలాంటి ఆలోచనలు సాగవు, పారవు. దేవుడు అంటాడు వేషధారి అంటాడు డైరెక్ట్గా. దేవుడు అంటాడు సున్నము కొట్టిన సమాధి అంటాడు డైరెక్ట్గా. అనడా? చెప్పరు అంటాడు. ఎందుకు? ఆయన ఈ పెదవుల నుండి వచ్చే ఆ తీపి మాటను కాదు చూసేది, ఇక్కడ లోపల చూస్తాడు. హృదయము లోపల నిజంగా అది ఉందో లేదో చూస్తాడు. దేవా నీ వాక్యము నా హృదయంలో బాగుగా ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. మనుషులతో చెప్పట్లేదండి ఆ మాట, దేవునితో చెబుతున్నాడు డైరెక్ట్. దేవా నువ్వు చూడు ఒకసారి నన్ను, నువ్వు నా హృదయాన్ని పరిశీలిస్తే, నా హృదయాన్ని చూస్తే నీ వాక్యమే అందులో కనబడుతుంది ప్రభువా. అంటే ఎంత దేవుని వాక్యాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడు. ఇలాంటి చర్చెస్ లేవు, ఇలాంటి పాస్టర్స్ లేరు, ఇలాంటి సౌండ్ సిస్టమ్ లేదు, ఇలాంటి అరేంజ్మెంట్స్ లేవు. ఒంటరిగా అరణ్యములో ఉన్నాడు, లేక తండ్రి ఇంట ఉన్నాడు, లేక రాజమందిరములో ఉన్నాడు, లేక పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన హృదయంలో మాత్రం దేవుని వాక్యాన్ని సమృద్ధిగా
కలిగి ఉన్నాడంట. ఒకవేళ మనం ఆ మాట రాసిన భక్తుణ్ణి పిలిచి, ఏం బాబు నీకు మాలాగా శోధనలు లేవా అంటే మనకంటే 100 ఎక్కువ చెబుతాడు ఆయన. నీకు మాకొచ్చేటటువంటి శరీర బలహీనతలు లేవా? నువ్వు మనిషివే, నేను మనిషినే, పెద్ద తేడా ఏమీ లేదంటాడు ఆయన. నీకు కష్టాలు లేవా? కుటుంబ సమస్యలు లేవా? భారాలు లేవా? వాటిని మోసే క్రమంలో అలసిపోవట్లేదా? విసిగిపోవట్లేదా? చిరాకు రావట్లేదా? కుటుంబంలో సమస్యలు లేవా అని అడిగితే, నీకెన్ని ఉన్నాయో నాకు కూడా అన్నీ ఉన్నాయి, ఒక మెట్టు ఎక్కువే ఉంది నాకు అంటాడు ఆ భక్తుడు. మరి ఎలా చెబుతున్నావు? దేవా నీ వాక్యము నా హృదయంలో సమృద్ధిగా ఉంచుకొని ఉన్నాను. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, ఎన్ని సమస్యలు ఉండనిగాక వాటన్నిటి నుండి జయం పొందడానికి ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ మాటను తెచ్చి ముందు పెట్టుకుంటున్నాను. ఏదైతే నేను వింటున్నానో ఆ మాటను తెచ్చి నా ముందు పెట్టుకుంటున్నాను. నా ప్రతి అవసరతలో, నా ప్రతి శోధనలో, నా ప్రతి సమస్యలో, నా ప్రతి రోగంలో, నా ప్రతి బలహీనతలో ఆ మాటను నా ముందు నిలబెట్టుకుంటున్నాను. గనుకనే ఆ మాట నన్ను వాటన్నిటినీ జయించి నడవడానికి నాకు సహాయము చేస్తుంది అంటున్నాడు భక్తుడు. వాటన్నిటినీ అధిగమించడానికి, సమాధానముతో నేను బ్రతకడానికి నాకు సహాయం చేస్తుంది అంటాడు భక్తుడు. ఈరోజు నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలుగా నీవు శోధించబడుతూ ఉన్నావు, ఎన్ని రకాలుగా నువ్వు వేదన పాలవుతున్నావు, ఇబ్బంది పడుతూ ఉన్నావు. వాటన్నిటిలో నిన్ను ధైర్యపరచగలిగింది ఏదైనా ఉంది అంటే దట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నీ హృదయంలో నీవు సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడే ప్రియ దేవుని పిల్లలారా, మనమందరము నిశ్చయముగా మనము కోరుకుంటున్నటువంటి సమాధాన సంతోషములను అనుభవించగలుగుతాం. ఆ మేలులను మనం అనుభవించగలుగుతాం. పోయిన వారు ఏమేం చెప్పారు అంటే టాపిక్ చెప్పారు, మరి ఏం చేయాలి అంటే ఎందుకు చెప్పలేదు కదా? ఏమి లేదు హృదయంలో. ఒప్పుకోండి, ఏం కాదు. ఏమి లేదు మరేముంది? అనవసరమైన చెత్త అంతా ఉంది. ఉండాల్సింది లేదు, అనవసరమైనవన్నీ ఉన్నాయి. అందుకే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ వేసింది అక్కడే ఉంది. మారలేదేమి. పోయిన ఆదివారానికి ఈ వారానికి ఏమీ మారలేదు. దేవుని వాక్యపు వెలుగు మీ మీద ప్రకాశిస్తున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, ఆ వాక్యపు వెలుగులో మీ హృదయాలను బలపరుచుకోండి. ఆ వాక్యపు వెలుగుతో మీ హృదయాలను నింపుకోండి. అది మనకు క్షేమము కలుగజేస్తుంది, అది మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంది, బలాన్ని కలుగజేస్తుంది. దేవుడు చెప్పింది చేసినప్పుడు మన ప్రార్థనలన్నీ సఫలమవుతాయి. ప్రియులను నేను చెబుతున్నాను, అది పొడవవలసిన వారిని పొడిచింది, నరకవలసిన వారిని నరికింది. నేను ఎప్పుడు నా పిల్లలకు ప్రారంభం నుండి ఒక మాట నేర్పిస్తాను. వాక్యం పొడిసిందా బ్రతుకుతావు, వాక్యం నరికిందా చస్తావు, అంతే. వాక్యం పొడుస్తుంది, నరుకుతుంది. పొడిచేది ఎవరిని అంటే విధేయులను పొడుస్తుంది వాక్యం. నరికేది ఎవరిని అంటే తిరుగుబాటుదారులను నరుకుతుంది వాక్యం. ఈ 2 పనులు చేసింది దేవుని వాక్యం. హేరోదును నరికిందట. వాక్యం వింటుంటే దుష్టులైన ప్రధాన యాజకులు వాక్యము నచ్చక, ఇష్టం లేక వాక్యానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఆ వాక్యం వారి హృదయాలను నరికిందట ప్రియులరు. అదే దేవుని వాక్యం అంటుంది, వారి హృదయంలో పొడవబడిన వారై అంటుంది. సంఘ ప్రారంభమే హృదయంలో వాక్యము పొడవడం ద్వారా ప్రారంభమైంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం ఈ సంగతిని. వారు పొడవబడిన వారై ఆ రోజు బాప్తిజమం పొందారట. ఈరోజు నువ్వు వాక్యం వింటుండగానే ఆ వాక్యం నా కొరకే, నా దేవుడు మాట్లాడుతున్నాడు అని నీవు నమ్మితే ఆ వాక్యం నిన్ను పొడిచినా నిన్ను బ్రతికిస్తుంది. ఇది నాకు కాదు అని నీవు అనుకుంటే ఆ వాక్యం ఎలాగూ నీకు గాయం చేస్తుంది, కనుక నువ్వు ఆ వాక్యానికి దూరం అయిపోతావు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు నీ ఆత్మీయ జీవితంలో తలెత్తకుండా ఉండాలి అంటే
వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో కలిగి ఉండు. అదే భక్తుడు అదే కీర్తనల్లో రాస్తూ అంటాడు, అదే కీర్తన అంటే ఏ కీర్తన చెప్పలేదు కదా, 119వ కీర్తన, ద బిగ్గెస్ట్ శామ్ ఇన్ ద ఎంటైర్ బైబిల్. చూడొద్దు, చదవమంటే చదువుతారు మొత్తం. మరి నన్ను చూడండి, ఇంకా నేను వాక్యంలోనికి వెళ్ళలే, ఉపోద్ఘాతం చదువుతున్నా. 119వ కీర్తన, వాక్యం అతని హృదయంలో సమృద్ధిగా ఉంది గనకే అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, హృదయంలో వాక్యమును బలముగా ముద్రించుకోండి. మీ హృదయాలనే పలకల మీద దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి. ఉపదేశించబడుతున్న ఉపదేశాన్ని మీ హృదయములలో సమృద్ధిగా మీరు కలిగి ఉండండి. అది మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని నిశ్చయంగా అది బ్రతికిస్తుంది. కనుక వాక్యాన్ని మర్చిపోవద్దు దయచేసి. బుక్కుల్లో పేపర్లో రాసుకునేది ఎందుకు? మళ్ళీ మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకోవడానికి. హృదయాల మీద రాసుకునేది ఎందుకు? మనము దాని ప్రకారం నడవడానికి. పుస్తకాల్లో రాసేది గుర్తు చేసుకోవడానికి, హృదయాల్లో రాసుకునేది నడవడానికి. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఒక చిన్న మాట చదువుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి దయచేసి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. లేచి నిలబడండి, లేక మోకరించండి, ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ మాటలు ప్రభువా మాకు జీవమును, నీ ఉపదేశము మాకు ప్రభువా మార్గమును ఉపదేశిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆ నీ మాటలు తండ్రి, ఇదిగో ప్రభువా మరి ఒకసారి నీ పిల్లల మధ్యలో ప్రభువా నేను నీ దాసునుగా వెదజల్లనై ఉన్నాను. ఏమాత్రము ప్రభువా యోగ్యుడను కాను అని ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తముతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, మీ ఆత్మతో నన్ను నింపండి. ఇదిగో నాయన, చేరి వచ్చిన ఈ నీ పిల్లలందరికీ ప్రభువా వెదజల్లబడుతున్న ప్రతి మాట వారి వారి హృదయాలలో విత్తబడినదైన ఆయన అది 100 ఫలము, 60 ఫలము, కనీసం 30 ఫలమైన ఫలించున్నట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలు దున్నబడినవిగా మీరు మార్చండి దేవా. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నీ వాక్యము ద్వారా కలిగే జీవము ప్రతి ఒక్కరూ అనుభవించాలి దైవమా. ఆ నీ పరిశుద్ధాత్మ కార్యమును బలముగా మా అందరి హృదయాలలో మీరు జరిగించండి. బండ వంటి మొండి హృదయాలను మీరు మీ వాక్యమనే స్తుతి చేత బద్దలు చేసి, మురికి బట్టిపోయిన మా హృదయాలను వాక్యమనే నీ సబ్బు ద్వారా ఉతికి కడిగి, దేవా నీవు ప్రభువా నీ వాక్యమును జలము ద్వారా మాకు ఉదక స్నానము చేయించే దేవుడవు గనుక మా అందరి హృదయాలను ప్రభువా నీ వాక్యానికి అనుకూలమైనవిగా మార్చమని, ముందున సమయమంతా నన్ను నేను చేరువచ్చిన పిల్లలందరినీ మీ అధికారానికే ఒప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రియులారా, 2nd Sunday of October, పాస్టర్స్ అప్రిషియేషన్ సండే. కాబట్టి ఈరోజు ఒక చిన్న వాక్యాంశం మీ అందరికీ తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక గొర్రెల కాపరి, ఏ స్మాల్ షెపర్డ్. మనకెక్కువ గొర్రెలు మన వైపు కనబడవు. సరే, మేకల కాపరి అనుకుందాం. మేకలంటే బాగోదేమో, మళ్ళీ గొర్రెల కాపరే కావాలి. గొర్రెల కాపరి, ఏ షెపర్డ్, తన గొర్రెలను కాసుకుంటున్నాడు. గొర్రెలను కాసే కాపరిని ఎప్పుడైనా మనం చాలా గమనించి వాళ్ళను అడగగలిగితే, హౌ ఆర్ యూ టెండింగ్ ది షీప్, నీవు ఈ గొర్రెలను ఎలాగ కాస్తావు అని గొర్రెల కాపరిని స్పెసిఫిక్గా మనం అడిగినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంగతులు చెబుతాడు.
అందులో ఆయన చెప్పే మొట్టమొదటి సంగతి ఏంటో చెప్పనా, సార్ ఏమీ లేదు సార్, వీటికి పైన చిటారు కొమ్మలకు ఉన్నటువంటి చిగురు తినిపిస్తాను అంటాడు. ఫస్ట్ ఏం పెడతాడట? అందనంత ఎత్తులో ఉన్నటువంటి చిగురు, అవి తినగలిగిన ఆకుల యొక్క చిగురు, చివర వచ్చేటటువంటి కొత్త కొత్త చిగురును కోసి తన గొర్రెలకు మేపుతాడట. అది మొదటిగా ఆయన చెప్పే సంగతి. మరి కేవలం మేపడమేనా, వాటికి ఇంకేం అవసరం లేదా అని అడిగితే రెండవది చెబుతాడు గొర్రెల కాపరి. ఆయన చెప్పే రెండవ సంగతి గల్లుప్పేస్తాడట. ఎందుకో తెలుసా? నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. గల్లుప్పు ఎందుకు వేస్తావు అంటే, ఏమీ లేదు సార్, వాటికి శ్రేష్టమైన అన్నం మేము పెట్టినప్పుడు, అంటే ఆ ఆకులు, ఆ రొడ్డ అంటారు వాటిని, అవి తిన్న తర్వాత వాటి నాలుకకు గారబడుతుందట బాగా. అంత మందాన నాలుక మీద ఆ ఆకు యొక్క పసరంతా పేరకపోద్దట. అది అలాగే ఉండిపోతే వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటాయి. కాబట్టి ఆ గారంతా తొలగిపోవడానికి అక్కడక్కడ కల్లుపు ముద్దలు పెట్టుకుంటూ వెళ్తారట రోడ్డు మీద. ఆ గొర్రెలు వెళ్ళి ఆ కల్లుప్పును నాకుతూ ఉన్నప్పుడు ఆ ఉప్పు యొక్క గరుకు, ఆ ఉప్పు యొక్క సాంద్రత వాటి నాలుకలను క్లీన్ చేస్తాయట. ఇది చాలామందికి తెలవని సంగతి, గొర్రెల కాపరికి మాత్రమే తెలిసిన సంగతి. ఉప్పు వేస్తాడు, అంతేనా? ఇక్కడ చాలా పచ్చికుంది కదా, ఇక్కడ మేపు అంటే మేపడు వాడు అనుకున్న చోటే మేపుతాడు కాపరి. ఎందుకు అలాగా అంటే, అది కొద్దిగా తిన్నా చాలు సార్, చాలా పుష్టిగా తయారవుతాయి అని అంటాడు కాపరి. ఇదే గొర్రెల కాపరి కొంతకాలం అయిన తర్వాత కొన్ని గొర్రెలు తీసుకెళ్ళి సంతలో అమ్మేస్తాడు, కటికవాడికి అమ్మేస్తాడు. ఎందుకు అమ్మేస్తున్నావని ఆ కాపరిని అడిగితే ఆడు చెప్పే సమాధానాల్లో ఒక ప్రాముఖ్యమైన సమాధానం, దీని వయసు అయిపోయింది అంటాడు, లేకపోతే ఇది మందలో ఉండకుండా పొగరు బట్టి అటు ఇటు తిరుగుతుంది అంటాడు. మందలో ఉండకుండా అటు ఇటు తిరుగుతుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి అమ్మేస్తున్నాను అంటాడు. అదే కాపరి ఆ గొర్రె పుట్టినప్పుడు తన భుజాల మీద దాన్ని మోస్తాడు. అదే కాపరి అది నడవగలిగినప్పుడు తన పక్కనే నడిపించుకుంటాడు. అదే కాపరి అది తినగలిగిన వయసు వచ్చేసరికి చక్కటి లేత కొమ్మలను దానికి పెట్టి పోషిస్తాడు. అదే కాపరి అది ఎదిగిన తర్వాత మందలో ఉంచి అది ఫలించాలి అని, పిల్లలు కలాలి అని మిగిలిన వాటికి ఎలాగైతే సమకూరుస్తాడో అలాగే సమకూరుస్తాడు. అదే కాపరి మిగిలిన గొర్రెలన్నిటికీ ఎలాగైతే ఒక దడిగట్టి రాత్రి పగలు దానిని కాపాడుతాడో అలాగే దీనిని కూడా కాపాడుతాడు. కానీ చివరికి వచ్చేసరికి అదే కాపరి ఆ మందలో ఉన్న ఆ గొర్రెను తీసుకొచ్చి కట్టికోడికి అమ్మేస్తాడు. ఎందుకు అంటే దాని ప్రవర్తన అంటాడు, దాని విధానం అంటాడు, అది ప్రవర్తిస్తున్న ఇతర గొర్రెలకు కలుగు చేస్తున్నటువంటి కీడు అంటాడు. దానిని బట్టి అమ్మేస్తున్నాను అంటాడు కటికవాడు. కానీ వాడికి ఇష్టం ఉండదు అమ్మడం, కానీ అమ్మేస్తాడు. స్పష్టంగా దేవుని వాక్యం కూడా అదే మాట్లాడుతుంది ప్రియులారా. వన్ డే విల్ కమ్, ఒక రోజు వస్తుంది, ఆ రోజు యేసయ్య అంటాడు, మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఎందుకు తెలియదు యేసయ్య? మందిరానికి వెళ్ళలేదా? చర్చ్ చూడవలేదా? చైర్లు తీయలేదా? ఎందుకు? వాయ్? నువ్వెవరో నాకు తెలీదు అని అంటున్నావంటే యేసయ్య అంటాడు, అది నీకు నచ్చి చేశావు, నా చిత్తం ఏంటో నువ్వు గ్రహించలేకపోయావు. అది నీకు నచ్చింది కాబట్టి చేశావు, కానీ నా చిత్తం ఏంటో తెలుసుకున్నావా? అదే అన్నాడు యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము రాడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలోనికి ప్రవేశించును. మత్తయి సువార్త అదే 24వ అధ్యాయంలో మనం చదువుతాం ప్రియులరు, 25వ అధ్యాయంలో అనుకుంటాం. మొదటి 10 వచనాలలో మనకు యేసయ్య చెప్పినటువంటి మాటలు కనపడతాయి. చివరి వచనంలో యేసయ్య అంటాడు, మీరెవరో నాకు తెలవదు అంటాడు.
ఎందుకు తెలవదు అంటే సేమ్ సంగతి. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం మనకు నచ్చినవి చేస్తూ ఉంటాం. మనకు నచ్చినవి చేయడం వలన మనకు సంతోషం కలుగుతుంది, మనకు ఆనందం కలుగుతుంది. కానీ మన ప్రభువుకు అది ఒకవేళ వికటం అవుతుందేమో. కాపరి ఎంత ప్రేమించినా, ఎంత పోషించినా, ఎంత కాచినా, ఎంత కాపాడినా చివరికి ఆయన ఎలాగైతే కటికోడి కమ్మేయడానికి కూడా వెనకాడో, అలాగే ఒకరోజు యేసయ్య నువ్వెవరో నేనెవరో తెలీదు అనడానికి కూడా వెనకాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ చేశాను ఇప్పుడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు, మన భక్తి జీవితాలు దేనిని వెంబడించేవై ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. మనం చదువుకున్న మూలవచనంలో యేసయ్య అంటున్నాడు, ప్రియులరా, నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు ఆయన కాపరి గనక మనం ఆయన గొర్రెలమైనప్పుడు మనము ఎవరిని అనుసరించు వారమై ఉండాలి? ఆబ్వియస్లీ, సర్టైన్లీ మనము మన కాపరిని అనుసరించే వారిగా ఉండాలి. కాపరి యేసయ్య అయినప్పుడు ఆయన నడిపించు విధములో మనము నడిచినప్పుడు నిశ్చయముగా మనము చేరవలసిన గమ్యాన్ని ఆయన చేరుస్తాడు. ప్రియులరు, మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెబుతాను, మీరు గ్రహించగలిగితే ధన్యులే. అందుకే అంటాను, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట ఈరోజు చెవిగలవాడు వినుగాక. చెప్పరా? ఆమేన్. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యేసయ్య ప్రధాన కాపరి, యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. కానీ అదే యేసయ్య గురించి దేవుని వాక్యం అంటుంది, కాపరి అయిన వాడు ఒకానొక సమయం వచ్చేసరికి గొర్రెగా మారిపోయాడట. ఆయన కాపరి, కానీ కాపరి అయిన యేసయ్య శరీరాన్ని ధరించుకొని నీలాగా నాలాగా తండ్రి అయిన దేవుని ఎదుట ఒక గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ప్రియులరు, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 36వ వచనంలోను, అదే 1వ అధ్యాయంలో బాప్తిజమం ఇచ్చు యోహాను గారు 2 సార్లు వాడతాడు ఆ మాట. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటాడు. అంతేకాదు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వర్ణిస్తున్నాడు. దయచేసి చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. అందరు తీయండి ఒకసారి బైబిళ్ళల్లో. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అంతేకాదు 36వ వచనాన్ని చదవండి. అతడు బాప్తిజమము తీసుకొని అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతున్న యేసయ్యను చూస్తూ ఇలాగంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని సంఘమా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. 23వ కీర్తన మనం చదివినప్పుడు కీర్తనాకారుడైన దావీదు రాస్తూ మొదటి చరణములో అంటాడు, యెహోవా నా కాపరి. యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. అంటే అక్కడ కీర్తనాకారుడు రాస్తున్నటువంటి యెహోవా, ఇక్కడ చెబుతున్నటువంటి యేసయ్య, ఇద్దరు ఒక్కటే. ఆయన వేరు వేరు కాదు. కానీ వారి వారి యొక్క నియామకాన్ని బట్టి తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా తమను తాము పరిచయం చేసుకున్నారు, తమను తాము ప్రత్యక్షపరుచుకున్నారు. తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో మనకు ఎక్కువగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. తండ్రి అయిన దేవుడే ఉన్నప్పటికీ అదే దేవుని పేరుతో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అదే దేవుని యొక్క పేరుతో పరిశుద్ధాత్మ కూడా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వారి వారి యొక్క కాలాలను బట్టి, సమయాలను బట్టి ప్రజలకు పరిచయం చేసుకుంటూ వచ్చారు. పరిచయంలో ముగ్గురుగా పరిచయం అయ్యారేమో కానీ వారు మాత్రం దేవుడు ఒక్కడే. అందుకే పౌలు అన్నాడు, దేవుడు ఒక్కడే. ఇది అర్థం కాలేదు ఎవ్వరికి. అందుకే మీరు ముగ్గురు దేవుళ్ళని ఆరాధిస్తారు. ముగ్గురు దేవుళ్ళని ఆరాధించం, ఒక్క దేవుణ్ణే ఆరాధిస్తాం. ఆ ఒక్క దేవుడు
తన యొక్క ప్రత్యక్షతను 3 విధాలుగా చూపించాడు. ఒకటి తండ్రిగా, ఒకటి కుమారునిగా, ఒకటి పరిశుద్ధాత్మగా. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనాలలో యేసయ్య మాట్లాడుతూ ఆఖరి ప్రసంగంలో అన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీరు వారికి బాప్తిజమం ఇవ్వండి, శిష్యులుగా చేయండి అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో అపోస్తలుడైన పౌలు గారు దీవిస్తూ అన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని దీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు కుమారునిగా ప్రత్యక్షమవుతున్న యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. 23వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు అన్నాడు, నా దేవుడు నాకు కాపరి. అంటే ఆ కాపరి ఈ కాపరి వేరువేరు కాపరులు కాదు, ఒకటే కాపరి. ఆయనే యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైన కాపరి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైన యేసయ్య గురించి వాక్యం అంటుంది ప్రియులరా, ఆయన కాపరి అయినప్పటికీ అనేకులకు మాదిరిగా ఉండడానికి ఆయన ఒక గొర్రెగా మారిపోయాడు. ఆమేన్. అందుకే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో పౌలు గారి ద్వారా ఆత్మదేవుడు అంటాడు, ఇదిగో ఆయన వధింపబడిన పస్కా గొర్రె పిల్ల, పస్కా పశువు అంటాడు. నిర్గమకాండములో మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ప్రారంభాధ్యాయాలలోని ఆఖరి తెగులు, ద 10th ప్లేగ్, ఆఖరి తెగులు ఐగుప్తు దేశము మీద కుమరించబడబోతున్నప్పుడు దేవుడు మోషే అహరోనులతో అన్నాడు, మీరు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడండి. ఏమని మాట్లాడాలి ప్రభువా? మచ్చైనా మడతైనా డాగైనా లేని నిష్కలంకమైన తెల్లని ఉన్ని కలిగిన తెల్లని బొచ్చు కలిగిన గొర్రె పిల్లను వధించండి. అందరూ కలిసి వధించి దాని రక్తాన్ని పాత్రలో పట్టుకొని హిస్సోపు కుంచె తీసుకోండి. హిస్సోపు అంటే గడ్డి మొక్క, ఐగుప్తు దేశంలో మొలిచే ఒక ప్రాకుడు మొక్క, క్రీపర్ అంటారు దాన్ని. కింద నేల మీద పాకుతుంది ఆ మొక్క, అలాగ విస్తరిస్తుంది. ఆ గడ్డి యొక్క కుంచెను తీసుకోండి, దాన్ని ఆ గిన్నెలో ఉన్న ఆ పాత్రలో ఉన్న రక్తములో ముంచి మీ గడప కొమ్మలకు ఆ రక్తాన్ని పూసుకోండి అన్నాడు యేసయ్య. ఎవరైతే ఆ రక్తాన్ని అలాగ పూసుకున్నారో వారి ఇంట్లోనికి సంహార దూత రాకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న మొదటి సంతానము రక్షించబడింది. అలాంటి సంహార దూత ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోవడానికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన సాధనం, వారధి, పవిత్రమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు కనుక వారి ఇంటిలోనికి సంహార దూత రాలేదు. అదే మాటను ఎత్తిపట్టి మళ్ళీ కొత్త నిబంధనలో పేతురు గారు రాస్తారు ప్రియులరా, 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి అండర్లైన్ చేసుకోండి ఆ మాట, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు పూసుకున్నది గొర్రెపిల్ల రక్తమే. అయితే ఈరోజు ఆ గొర్రెపిల్లను వధించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఇందాక నేను చెప్పిన మాట ప్రకారం ఆయనే పస్కా గొర్రెపిల్ల అని వాక్యం వర్ణిస్తూ ఉంది. హీ ఈజ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. ఆయన పస్కా గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్లగా మారిపోయాడు ప్రియులరా. ఎందుకో చెప్పనా, నీవు నేను ఎలాంటి గొర్రెలుగా ఉండాలో నేర్పించడానికి ఆయన గొర్రెపిల్లగా మారిపోయాడు. అందుకే పౌలు గారి ద్వారా ఆత్మదేవుడు అంటాడు, క్రీస్తు మనకు మాదిరి ఆయను. హీ హ్యాస్ బికమ్ ఎ మోరల్ టు అస్. ఆయన మనకు మాదిరి ఆయను. మాదిరి అయిన యేసయ్యను అనుసరించి మనం నడవడానికి ఆయన గొర్రెపిల్లగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడిచినప్పుడు మన ముందు నడిచిన మన యేసయ్య గొర్రెల కాపరి అవుతున్నాడు. మనము ఆయన మేపుతున్న గొర్రెలం అవుతున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు.
కనుకనే గొర్రెల కాపరిగా ప్రదర్శించబడ్డాడు. ఆయన అర్పించిన తన ప్రాణ బలియాగము ద్వారా మనమందరము రక్షించబడ్డాము గనక మనము ఆయన గొర్రె పిల్లలమవుతున్నాం. ఈరోజు చాలామంది హేళన చేస్తారు క్రైస్తవులని. ఏమని? గొర్రెలు 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 అని. ఏ జంతువుకి కాపరి ఉన్నా ఉండకపోయినా ఒక జంతువుకి ఎప్పటికీ కాపరి ఉంటాడు. ఏ జంతువు అది? గొర్రె. ల్యాంబ్, షీప్. ఏ జంతువుకి కాపరు ఉండని ఉండకపోని, కానీ గొర్రెకు మాత్రం తప్పకుండా కాపరు ఉంటాడు. కాపరి సామాన్యుడు కాదు. మేము కారు మీద పోయేటప్పుడు ఎప్పుడైనా రోడ్డుకు అడ్డంగా గొర్రెలు వస్తే వెళ్తున్న కాపరిని పిలిచి, ఏమన్నా ఇలా గడ్డు పెట్టావు, తీరాదు అని ప్రేమగా చెబితే చక్కగా విధేయత చూపించి సరే సార్ అని కారు ముందురికి పోయి మరి పక్కకు కొడతాడు. అదే గనక కొద్దిగా కోపం వచ్చి రేయ్ తీ అని అంటే అదే కర్ర తీసుకుని కారద్దంబలకు కొడతాడు. కారద్దంబలకు కొడతాడు. ఏదైనా జోలికి రానంత వరకే. జోలికి వస్తే మొత్తం వేర్లలో నుండి పెకిలించి వేస్తాడు యేసయ్య. అందుకే దేవుని వాక్యం అంటుంది, గొడ్డలి కొమ్మగ పెట్టలేదట ఆయన. పూర్తి చేయండి. ఎక్కడ పెట్టాడు? చెట్టు వేరున పెట్టాడు ఆయన. ఎక్కువ వేషాలు వేస్తే, ఎక్కువ అపహాస్యం చేస్తే, ఎక్కువ హేళన చేస్తే, గొర్రెలు 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 అని ఎక్కువగా కించపరుస్తే వేయడమే వేరుకేస్తాడు ఆయన. మొత్తం మొదలలో నుండి పీకి పడేస్తాడు. అలాంటి కాపరి మన యేసయ్య. అందుకే యేసయ్య అన్నాడు, పగ తీర్చుకోవడం నా పని, నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అన్నాడు. కాపరి అయిన నా యేసయ్య ప్రేమ చూపించగలడు, పౌరుషము చూపించగలడు. అందుకే సంఘంతో అన్నాడు, పౌరుషము గలవారై ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, ధైర్యము గలవారై ఉండండి, బలము గలవారై ఉండండి అని దేవుని వాక్యం సంఘమును హెచ్చరించింది ప్రియులారా, ప్రోత్సహించింది. అలాగని చెప్పి కత్తులు పట్టుకొని తిరుగుదావా? అలాగ కాదు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని శ్రమలలో కూడా ప్రదర్శించే విషయంలో పౌరుషము కలిగి ఉండాలి. మా అమ్మను ఒకరోజు మా నాన్న తిడుతున్నాడు. ఏమని? ఇంకొకసారి చర్చికి పోతే కాళ్ళు ఎరగొడతా అన్నాడు. నేను పక్కనే ఉన్నా, నేను ఆశ్చర్యపోయి చూస్తున్నా. చర్చికి పోతే కాళ్ళు ఎరగొడతా అంటున్నాడు. మా అమ్మ ఏమన్నా సినిమాకి పోయిందా? చర్చికేగా పోయింది, ఎందుకు ఇలాగ అంటున్నాడు అనుకుంటున్నాను మనసులో. వెంటనే వచ్చింది ఇంకో మాట, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చావు? ఇంకోసారి చర్చికి పోయి ఇలాగ లేట్ వస్తే కాళ్ళు ఎరగొడతా అన్నాడు. మా అమ్మ ఏమన్నది లోపల నుండి, నువ్వు కాళ్లే కాదు నా మెడ తీసేసినా నేను చర్చికి పోకుండా ఆగను అన్నది. నువ్వు కాళ్ళు కాదు మెడ తీసేసినా సరే చర్చికి పోకుండా నన్ను ఆపలేవు అన్నది మా అమ్మ. అప్పుడు అర్థమైంది పౌరుషం కలిగి ఉండడం అంటే ఏంటో. మా నాన్న ఒక తిట్టు తిట్టలే, అరే అనలే, బూతులు మాట్లాడలే, వచ్చి ఏదో ఒకటి తీసుకొని మా నాన్న నెత్తి మీద కొట్టలే. ఒకటే మాట అన్నది లోపల నుండి, కాళ్ళేంది మెడ కూడా తీసేయి, కానీ చర్చ్ మాత్రం నేను ఆగను. ఆ భక్తి మమ్మల్ని రక్షించింది. పౌరుషం, భక్తిని చూయించే పౌరుషం, విశ్వాసాన్ని చూయించే పౌరుషం, అది యేసయ్య మనకు నేర్పించిన పౌరుషం. పిలాతు అన్నాడు యేసయ్యతోని, నువ్వు ఒక్క మాట మాట్లాడబ్బా, ఒక్క మాట మాట్లాడు, ఆన్ ది స్పాట్ నిన్ను విడుదల చేస్తా అన్నాడు యేసయ్యతో పిలాతు. ఇప్పుడే నువ్వు ఒక్క మాట మాట్లాడితే నిన్ను విడుదల చేస్తానన్నాడు. ఎంతమంది అడ్డు రానిగాక నేను నిన్ను పంపించేస్తాను, చంపను అన్నాడు పిలాతు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య ఏమన్నాడు? పిలాతుతో యేసయ్య అన్న మాట, పైనుండి ఇవ్వబడితేనే తప్ప నీవు నన్ను ఏమీ చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పైనుండి నీకు అధికారం వస్తేనే తప్ప నువ్వు నన్నేమీ చేయలేవు. విడుదల చేస్తా అంటున్నావు, పిచ్చోడా, నా ప్రాణాన్ని నేనే పెట్టడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మళ్ళీ నేను దాన్ని తీసుకోగలను, నువ్వు నన్నేమీ చేయలేవన్నాడు పిలాతుతో యేసయ్య. నేను ఒక్కసారి ఇప్పుడే ప్రార్థన చేసి, తండ్రి నాకు సహాయం పంపంటే పరలోక సైన్య సమూహాన్ని పంపుతాడు నా తండ్రి నా కోసం. తెలుసు వాళ్ళకి ఆ మాటలో ఉద్దేశం ఏంటో. అక్కడ ప్రధాన యాజకులు అందరూ గుడ్లప్పగించుకొని వింటున్నారు ఆ మాటలు. యేసయ్య దేవుడు పరలోక సైన్య సమూహాన్ని పంపుతాడు అన్న మాట ప్రధాన యాజకుల గుండెను పొడి చేసింది ప్రియులరా.
పగలగొట్టింది. ఎందుకో తెలుసా? ఎలీషా ఒకరోజు అలాగే తన నివాస స్థలంలో, అంటే తన గుడిసెలో, ఆ గుహలో ఉంటే రాజు పంపాడు సైన్యాన్ని, కొండ్రా వాడిని తీసుకొని రండి అని. ఎందుకు తీసుకురావాలి? వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడి వేసేయాలి, వాడిని తీసుకురండి అన్నాడు. పోయారు అందరు కలిసి, బయలుదేరి గుర్రాలు రథాలు వేసుకొని పోతే ఒక్కడు ముందుకు రావట్లేదు. ఎలీషా ఉన్నాడు, గెహాజీ బయటకు వచ్చాడు, చూశాడు, అందరు కనపడుతున్నారు వరుసగా చుట్టూ. హడలిపోయాడు. వెళ్ళి ఎలీషాతో అంటున్నాడు, అయ్యా ఇంకేముంది, చచ్చిపోతాం మనం ఈరోజు, అయిపోయింది, చంపడానికి వచ్చేసారు, అయిపోయింది, ఇంకేముంది, ఈరోజు చచ్చిపోతాం మనం అన్నాడు సేవకుడు ఎలీషాతో. అప్పుడు ఎలీషా, సరిపా చూద్దాం ఎవరు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే ఏముంది, ఎలీషాకు వాళ్ళు ఎవరు కనపడట్లే. ఎలీషా చూసిందని ఆ సేవకుడు చూడాలని ఎలీషా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, దేవా ఒక్కసారి నీవు చేస్తున్న దానిని చూడడానికి వీడి కన్నులు తెరవు. దేవునికి మహిమ, హల్లెలూయా. వాడి కన్నులు దేవుడు తెరవగా ఆ సైన్యానికి ఎలీషాకు మధ్యలో దేవుడు నిలబెట్టిన అగ్ని రథాలను చూశాడు ఆ సేవకుడు, ఆ శిష్యుడు. ఆమేన్. గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. ఆయన పంపితే అలాగుంటుంది ప్రియులారా. పగ తీర్చుకొనట నా పని. ఆయన మన ప్రధాన కాపరి. ఈ అంత్య దినాలలో నా ప్రియ దేవుని పిల్లలారా, సేవకులు మన ప్రధాన కాపరులు గారు, మనుషులు మన ప్రధాన కాపరులు గారు. ఈరోజు మనకు కనబడుతున్నది ఎవ్వరు కూడా మన ప్రధాన కాపరులు కాలేరు. ఎందుకు? యేసుక్రీస్తు ఒక్కడే ప్రధాన కాపరి. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తును అనుసరించి నడుస్తారో వారు నిత్యము యేసయ్య ద్వారా రక్షించబడతారు, యేసయ్య ద్వారా పోషించబడతారు, యేసయ్య ద్వారా ఆదరించబడతారు, యేసయ్య ద్వారా సేదతీరుతారు, సమాధానాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు ఈ పాస్టర్స్ అప్రిషియేషన్ డే, ఈరోజు ప్రభువు మాట్లాడుతూ, ఇట్స్ నాట్ అబౌట్ పాస్టర్స్, ఇట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇది సేవకుల గురించి కాదు, ప్రధాన కాపరి అయిన యేసయ్య గురించి. మరి మీరెవరు పాస్టర్ గారు అంటారేమో. చదువుదాం ఒకసారి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నెంబర్ 629. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియులారా, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించదను అని మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. దేవుడు ప్రధాన కాపరి, యేసయ్య ప్రధాన కాపరి, తండ్రి ప్రధాన కాపరి, పరిశుద్ధాత్మ ప్రధాన కాపరి. ఆయనే కాపరిగా ఉండగా కాపరి అయిన వాడు తన కింద కొంతమందిని అపాయింట్ చేసుకుంటూ ఉన్నాడు. అపాయింట్ చేసుకుంటున్నటువంటి తండ్రి అయిన దేవుడే అంటున్నాడు, నేను మీకిష్టమైన కాపరులను పంపుతాను అనట్లేదు. చూసారా మాట? ఒకరోజు ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఆ సంఘంలో పాస్టర్ గారు లేరు. నన్ను పిలిచింది సంఘ పెద్దలు. సరే అని చెప్పి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత అడిగాను, ఏమండి పాస్టర్ గారు కనపడట్లేదు, ఎడిపోయాడు పాస్టర్ గారు అంటే. మాకు పాస్టర్ గారు లేరండి. మరి ఎవరు నడిపిస్తున్నారు చర్చ్ని? మేమే నడిపించుకుంటున్నాం. మేమే అంటే ఎవరు? మేమే సంఘ పెద్దలం, మేమే నడిపించుకుంటున్నాం అన్నారు. ఆహా, మీరు నడిపించుకుంటున్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం, మీ భక్తి చాలా గొప్పది. మరి పాస్టర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే మెల్లగా వాళ్ళు అన్నారు, ఆయన మాకు నచ్చలేదండి అన్నారు. ఏం లేదట, నచ్చలేదు కాబట్టి అటు చెప్పి మొత్తానికి తరివేశారు పాస్టర్ని సంఘంలో నుండి. తరివేసి వీళ్ళే సేవకులు అయిపోయారు, సెల్ఫ్ అపాయింటెడ్ పాస్టర్స్ అన్నమాట వీళ్ళు. ఎందుకు నచ్చలేదు అంటే మమ్మల్ని వాక్యం ద్వారా బాగా గాయపరిచాడు, తిట్టాడు మమ్మల్ని. ఎందుకు తిట్టాడు? ఏమన్నా పగ, ద్వేషమా, కోపమా, మీరు నష్టపోవాలని కోరుకుంటున్నాడా? ఎందుకు తిట్టాడు అంటే ఏం మాట్లాడట్లేదు. ఇక అప్పుడు నేనన్నాను, నువ్వు నియమించుకున్నవాడు ఎన్నటికీ దేవుని సేవకుడు అవ్వలేడు. దేవుడు నియమించిన వాడైతే ఎన్నటెన్నటికీ దేవుని సేవకుడే. వాడు అవసరమైతే గాయం చేస్తాడు, గాయాన్ని కూడా గడతాడు.
ఆమేన్. ఎ రియల్ షెపర్డ్ ఇస్ ద వన్ హూ పనిష్ అండ్ వన్ హూ కంఫర్ట్స్. నిజమైన కాపరి గాయము చేస్తాడు, అదే కాపరి గాయమైన నీకు ఆయింట్మెంట్ రాసి నిన్ను బుజ్జగిస్తాడు. మా నాన్న ఒక రోజు నన్ను కొట్టాడు, బాగా కొట్టాడు, పచ్చి కర్రతో కొట్టాడు. అప్పుడు స్కూల్కి రెడీ అవుతున్నాం, చిన్న షార్ట్ వేసుకుని ఉన్నాం, ఒంటి మీద ఏమీ లేవు, 6th క్లాస్ అనుకుంటా. అప్పుడు మా అమ్మ ఏదో చిన్న కంప్లైంట్ చేసింది, అప్పుడే వచ్చాడు డ్యూటీ నుండి. కంప్లైంట్ చేసింది, ఆవేశం తట్టుకోలేక ఆ విసుగులో మంచి గోరింటాకు కొమ్మ, అప్పుడే ఆ రోజు సాయంత్రం మేము ముందు రోజు చెక్కుకొని బాణాలు చేసుకుందామని తెచ్చి ఇంటి మూలన పెట్టాం. అటు వెతికి ఇటు వెతికితే అదే దొరికింది మా నాన్నకి. నాకు నా తమ్ముడికి చెరొక కర్ర, ఫస్ట్ నాకు ఇరిగిపోయింది, తర్వాత మా తమ్ముడికి ఇరిగిపోయింది. ఇద్దరికి 2 కర్రలు ఇరిగిపోయాయి. ఇక్కడ నుండి మొదలుకొని అరికాల వరకు వాతలు తేలిపోయి ఇలాగ అంతలా ఊబిపోయాయి. కొన్ని వాతల్లోని పగిలి రక్తము కూడా అలాగా చిన్న డాట్స్ లాగా బయటకు వచ్చి నిలబడ్డది. అలా కొట్టాడు ఆ రోజు. చిన్న కారణమే, చిన్న కంప్లైంటే. మా అమ్మ పెద్ద ఆవేశపడాల్సిన విషయం కూడా కాదు. రాత్రంతా డ్యూటీ చేసి వచ్చాడేమో, విసుగులో ఉన్నాడు, ఎమ్మకొట్టుడు కొట్టాడు. అసలు ఇప్పటికీ మర్చిపోను ఆ దెబ్బలు. ఆ రోజు కొట్టకపోతే వేరే విధంగా ఉండేదేమో, కానీ కొట్టాడు కాబట్టి చాలా విధేయతలో బ్రతకగలిగాం. పిచ్చి కొట్టుడు కొట్టాడు ఆ రోజు. కొట్టి అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ స్కూల్కి వెళ్ళిపోయాక, మా గాయాలు అయ్యాయిగా, స్కూల్కి వద్దులే అని వెళ్ళిపోయింది మా అమ్మ. వెళ్ళిపోయిన తర్వాత 1 గంట ఆగాక స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేశాక మెల్లగా వచ్చి మా పక్కన కూర్చున్నాడు. అటొకటి ఇటొకటి కూర్చోబెట్టుకొని లోపల ఉన్న ఆయింట్మెంట్ తీశాడు, రాస్తూ అంటాడు, మాట వింటే ఈ బాధ ఉండదు కదా నాన్న, మిమ్మల్ని కొట్టి నాకేమీ సంతోషం కాదురా, మిమ్మల్ని కొట్టి నేను ఏడుస్తాను, మిమ్మల్ని కొట్టి నేను బాధపడతాను, తగిలిన ఈ గాయాలు మానిపోతాయి, కానీ మిమ్మల్ని ఇంతగా కొట్టిన నా మనసుకైన గాయం ఎప్పటికీ పోదు నాన్న. ఇలాంటి పరిస్థితి మీరు ఇంకెప్పుడు తెచ్చుకోవద్దని ఆదరిస్తూ లాలిస్తూ ఆయన మా గాయాలను మానిపాడు. ఆ తర్వాత చాలా తక్కువ మా నాన్న కొట్టింది, కానీ కొట్టాడు. చాలా పెద్దోడిని అయిన తర్వాత కూడా కొట్టాడు, సేవకుడిని అయిన తర్వాత కూడా కొట్టాడు మా నాన్న. కానీ ఎప్పుడు ఆయనకు మేము ఎదురు తిరగలేదు. ఎందుకు? ఆయన తండ్రి. హీ డిసిప్లైన్స్ అస్. ఆయన మన తండ్రి మనల్ని ఏం చేస్తాడు? డిసిప్లైన్ చేస్తాడు, సరి అయిన మార్గంలో పెడతాడు. ఎదురు తిరిగి నేను కుంఫు నేర్చుకున్నాను, నేను పెద్దోడిని అయిపోయాను, ఒక్క తన్ను తంతే చాలు, ఇక లెగడు మా నాన్న. ఒకటే తన్ను, రెండోది కూడా లేదు, ఇక అవకాశం కూడా ఇవ్వను, లెగడు. కానీ ఏ రోజు మా నాన్న మీద తిరగవాళ్లే, ఏ రోజు మా నాన్న మీద పంచు బిగించలేదు, ఏ రోజు మా నాన్న మీద పళ్ళు గొరక్కలేదు. నేను ఆయన చనిపోయిన దాకా కూడా ఆయనకు విధేయుడిగా ఉన్నాను. ఐ వాజ్ ఒబీడియంట్. ఎందుకు? ఐ నో ఆయన కొట్టడమే మేలు. కొట్టి కూడా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. కొట్టాడు కదా, ఎదురు తిరిగితే కండ్లు లోయకాకులు పీకుతాయట. చాలామంది కొడుకులు తండ్రులను అంటారు, దుర్మార్గులు, దుష్టులు. వాడు ఎవడైనా కానీ వాడి జీవితం సర్వనాశనమే. తల్లిని తండ్రిని దూషించు వాడిని దేవుడు విడిచిపెట్టడు. ఇట్స్ ఎ సీల్ ఆఫ్ గాడ్. దేవుని ముద్ర అది. తల్లిని తండ్రిని సన్మానించాలి, సన్మానించడం చేత కాకపోతే మొత్తం మూసుకొని కూర్చోవాలా. అంతేగాని తల్లిని తండ్రిని దూషించి వాళ్ళని హింసించి కొట్టి తిట్టి చిరాకు చేస్తే వాళ్ళ జీవితాన్ని వదిలిపెట్టాడు దేవుడు. భయంకరమైన శిక్ష ఉంది దానికి, దేవుడు విడిచిపెట్టాడు. అది ఏదైనా కానివ్వండి ప్రియులారా, తండ్రి కొడతాడు, ప్రేమిస్తాడు. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించు రీతిలో అంటుంది వాక్యం. కనుకనే అంటున్నాను, యేసయ్య మంచి కాపరి. హీ నో హౌ టు పనిష్ అండ్ హౌ టు కంఫర్ట్. ఆయనకు అన్నీ తెలుసు, ఎలాగా శిక్షించాలో తెలుసు, ఎలాగా గారాభం చేయాలో కూడా తెలుసు. కాబట్టి ఆయన శిక్షలో ఉన్నవాడైతే ఆయనను వెంబడిస్తాడు. ఆయన శిక్షలో ఉన్నవాడైతే ఆయన ద్వారా మేలు పొందుకుంటాడు. ఆయన శిక్షలో ఉన్నవారైతే ఆయన ద్వారా గొప్ప చేయబడతారు. అందుకే అపోస్తలులు అడిగారు ఒకరోజు యేసయ్య దగ్గరకు వచ్చి, డౌట్ అడిగారు. ఏమని? అయ్యా, నువ్వు పిలవగానే మా తండ్రులను విడిచిపెట్టాం, మా వలలు విడిచిపెట్టాం, అంటే మా ఉద్యోగాన్ని విడిచిపెట్టామన్నారు ఇండైరెక్ట్గా. మా వ్యాపారాన్ని విడిచిపెట్టాం, మా ఇళ్ళు వాకుళ్ళన్నీ విడిచిపెట్టాం. నువ్వెటు రమ్మంటే అటు వస్తున్నాం, ఎక్కడ సువార్త అంటే అక్కడ ఉంటున్నాం, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు అని కూడా మేము ఎప్పుడు అడగలేదు నిన్ను. కానీ ఇంతగా నువ్వు తండ్రి రాజ్యము,
తీర్పు, లెక్కప్పజెప్పాలి, శిక్ష ఉంది, పండ్లు కొరుకుట, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెబుతున్నావు, అంతా బాగానే ఉంది. కానీ మాకు ఒక భయం వేస్తుంది. మరి ఇన్ని విడిచిపెట్టి వచ్చిన మాకేంటి లాభం? వ్యాలిడ్ క్వశ్చనే కదా, చాలా అనుకూలమైన ప్రశ్న. నువ్వు అనేక రకాలైన శిక్షల గురించి మాట్లాడుతున్నావు, కానీ మా గురించి చెప్పు. మేము నిన్ను అన్నీ విడిచిపెట్టి వెంబడిస్తున్నాం కదా, మాకొచ్చే లాభం ఏంటి అంటే యేసయ్య అన్నాడు, మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నేను నా తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనం మీద కూర్చొని నాతో పాటుగా పరిపాలన చేస్తారు, తీర్పు తీరుస్తారు అన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవునితో పాటు యోగ్యమైన వారిగా నడవడానికి ఇర్మియా గ్రంథం మనం చదువుకున్న లేఖన భాగంలో 3వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం అంటుంది, ప్రియులారా, నేను నాకిష్టమైన సేవకులను మీకు నియమిస్తాను. ఆ సంఘస్థులు అంటారు, మాకు నచ్చలేదండి ఆయన, అందుకే పంపించేశాం, ఇంతవరకు మళ్ళీ పోలే ఆ సంఘానికి వాక్యం చెప్పడానికి. పిలిచిన రానన్నాను. చల్ నేను రాను. అసలు ఎందుకు రారు? రేపు నన్ను కూడా ఎలా కొడతారుగా. రాను, అవసరం లేదు, రాను. వచ్చిపోండి పాస్టర్ గారు, రాను. అసలు దేవుడు నియమించిన కాపరి. ఈరోజు చాలామంది పాస్టర్స్ని చూస్తాను, వాళ్ళను వాళ్ళు పాస్టర్స్, రెవరెండ్స్, అపోస్టల్స్, రైట్ రెవరెండ్స్, ఎన్నో రకాలైన బిరుదులు పెట్టుకొని చలామణి అవుతున్నారు. కానీ నియామకం లేదు ప్రియులారా. గాడ్స్ అనాయింటింగ్ లేదు, గాడ్స్ అపాయింట్మెంట్ లేదు. దేవుడు నియమించినప్పుడు దేవుడు ద్వారా నడిపించబడుతున్నటువంటి కాపరి యొక్క నియామకం వేరుంటుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి సార్. 20:28 ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యాల గ్రంథం 20:28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన అనుందా అక్కడ? ఉందా? తన అనుందా? చదివావా? మళ్ళీ ఒకసారి గట్టిగా చదువు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో, మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది సంఘం. ఈరోజు మిమ్మల్ని నేను సంఘం అని పిలుస్తాను, లేదా కుటుంబం అని పిలుస్తాను. సంఘం ఎవరిది? నాది కాదు. పాస్టర్ గారు మీ సంఘం ఎంత అంటారు? నాకు సంఘం లేదంటాను నేను. అదేంటండి, మీ క్యాలెండర్ మీద అన్ని చర్చల పేర్లు రాశారుగా, మీకు సంఘం లేదని. నాకు సంఘం లేదంటాను నేను. ఎందుకు? సంఘం నాది కాదు, ఎవరిది మరి? నా సంఘం 2 లక్షలు అంటాడు ఒక దైవజనుడు. నవ్వుకుంటా నేను ఆ మాట విన్నప్పుడు చిన్నగా. నీది కాదు బాబు, అది ఆయనది. సంఘం ఎవరి సొత్తు కాదు, దేవుని సొత్తు. ఈరోజు నువ్వెవరి సొత్తు? నీ యేసయ్య సొత్తు. అందుకే దేవుడు అన్నాడు, నీవు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ. నిన్ను నా రక్తం ఇచ్చి, నా రక్తాన్నే వెలగా ఇచ్చి నేను కొనుక్కున్నాను అన్నాడు యేసయ్య. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన, బాగుంటుంది అన్నమాట, తన సంఘమును కాయుటకు దేవుడు అనగా పరిశుద్ధాత్ముడు అధ్యక్షులుగా కొంతమందిని నియమించుకున్నాడట. ప్రియులారా, నియమించుకున్నాడట. ఆ అధ్యక్షులుగా నియమించబడాలి అంటే పరిశుద్ధాత్మ ఆమోదం ఉండాలి, పరిశుద్ధాత్మ అంగీకారం ఉండాలి. నా మట్టుకు నేను చెప్పగలను ధైర్యముగా, నా దేవుడు నన్ను నియమించాడు. ఎలా చెబుతారు అంటారు? నా గతాన్ని ఆలోచించుకున్నప్పుడు చెప్పగలను, నా ప్రస్తుతములో నాతో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి చెప్పగలను. ఒకరోజు నాకు తెలవని ఒక దైవజనుడు వచ్చాడు ఇంటికి. వచ్చి నాతో మాట్లాడుతూ అంటున్నాడు, బ్రదర్, దేవుడు పంపించాడు నన్ను నీతో చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? నేను అనుకున్నాను అయిపోయిందిరా నీ సంగతి, నువ్వు ఇది చేసావు అది చేసావని చెప్పమని పంపాడేమో, తేలిపోద్ది ఈరోజు అనుకున్నాను నేను. కానీ ఆయన అంటాడు, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను,
నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, కాబట్టి నీవు ధైర్యంగా ఉండు అని చెప్పమని పంపించాడు బ్రదర్. కాబట్టి మీరు భయపడుతున్నారట, అసలు దేవుడు నన్ను పిలుచుకున్నాడో లేదో అని మీరు డౌట్ పడుతున్నారు, కనుకనే దేవుడు నన్ను పంపాడు. మళ్ళీ ఎప్పుడు రాలేదు ఆయన మా ఇంటికి, అదే ఫస్ట్ అదే లాస్ట్. నేను ఎప్పుడు కలవలేదు కూడా మళ్ళీ ఆయన్ని. నేను అనుకున్నాను దేవుడే తన దూతను పంపాడేమో అని. ఒకసారి ఒక దగ్గర ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళాను. ఒక ఇంగ్లీష్ స్పీకర్ వస్తుంటే జహీరాబాద్లో పిలిచారు, ట్రాన్స్లేట్ చేయడానికి రండి పాస్టర్ గారు అని. వెళ్ళాను, ఇంగ్లీష్ది తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళాను. ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉండగానే చెబుతున్న వాక్యం ఆపేసి నా వైపు తిరిగి అన్నాడు, బ్రదర్ ఒక మాట అర్జెంటుగా దేవుడు నీతో చెప్పమంటున్నాడు. ఏం చెప్పమన్నాడు పాస్టర్ గారు? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను వాడుకుంటాను, నీవు భయపడకు, నేను నిన్ను నియమించుకున్న నియామకము ప్రత్యేకమైనది అని దేవుడు నీకు చెప్పమంటున్నాడు అని అన్నాడు. ఆయన చెబుతున్న వాక్యం ఆపేసి చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రియులారా. హౌ కెన్ గాడ్ లవ్ సమ్వన్ లైక్ మీ? నాలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఎలా ప్రేమించగలుగుతున్నాడు? అసలు ఎలా ఆయన నన్ను ఇంకా నేను నిన్ను నియమించుకున్నాను, ఇంకా నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పగలుగుతున్నాడు? వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ దట్? ఆయనది ఎంత ప్రేమ అసలు! నాలాంటి ఒక వ్యక్తిని దేవుడు నాతో మాట్లాడమన్నాడు. ఏదైనా ప్రవచనం, ఏ శామ్యూల్ అని ఏదైనా ప్రవచనం మొదలైంది అంటే గుండె గుబులు అవుతా ఉంటుంది ముందు. ఏమని? ఎప్పటిదో మొత్తానికి దేవుడు బయటికి లాగుతాడు అని. నా భార్య పక్కనుంటే ఇంకా ఎక్కువ దాగుబులు, చెప్పలేం ఏం బయటికి వస్తాయో. దేవుడైనా ఇసిరి కొట్టి మరిచిపోతాడు కానీ భార్య మరిచిపోదుగా. ఓపెన్ సీక్రెట్ ఇది, మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా అంతే, ఆడవాళ్ళంతా మరిచిపోరు సంగతులు, ఎప్పటికీ గుర్తుపెట్టుకు. వెరీ గుడ్ శభాష్, గుర్తుండాలి. అప్పుడే మొగుళ్ళు సెట్ అవుతారు, లేకపోతే సెట్ అవ్వరు. అప్పుడే అనుకుంటారు, లేకపోతే ఉండరు. అలాగనగానే భయం, గుబులు, దేవుడు ఏం చెబుతాడని. కానీ దేవుడు చెప్పే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఐ అపాయింటెడ్ యూ, నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎలా చెప్పగలుగుతున్నావు యేసయ్యా అని ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి యేసయ్య అని అడుగుతుంటే యేసయ్య అన్నాడు, నేను మంచి కాపరిని. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని. నేను కాటికి లేక ఆ కటికవానికి అమ్మేసే కసాయి కాపరిని కాదు, నేను మంచి కాపరిని. మంచి కాపరిని గనక నువ్వేంటి, నీ హృదయం ఏంటి, నీ జీవితం ఏంటి అనే దానిపైన ఆధారపడి లేదు నా ప్రేమ. నువ్వింకా నా దృష్టిలో నా సేవకుడవు, నేను నియమించుకున్నవాడవు. ఎంత ధైర్యమో వస్తుందో ప్రియులారా, ఎంత బలం వస్తుందో, ఎంత ఆదరణ దొరుకుతుందో దేవుడు అలాగ మాట్లాడినప్పుడు. ఈరోజు అదే ప్రభు అంటున్నాడు, నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. హౌ కెన్ హీ లీవ్ యూ? ఆయన నిన్ను ఎలాగ విడిచిపెడతాడు? అసలు నువ్వు అడగక మునిపే ప్రాణం ఇచ్చిన వాడు, నువ్వు అడిగితే సమస్తము ధారాళముగా దయచేయగలిగిన వాడు నిన్ను ఎలా మర్చిపోతాడు? నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను ఎలాగ విడిచిపెడతాడు? ఈరోజు మళ్ళొకసారి ప్రభువు వాగ్దానం ఇస్తూ అంటున్నాడు, నేను మంచి కాపరిని, నేను దొంగను కాదు. దొంగతనానికి వస్తాడు, చంపడానికి వస్తాడు, ప్రమాదం రాగానే గోడ దూకి పారిపోవడానికి వస్తాడు. నేను అలాంటి కాపరిని కాదు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసయ్య. ఇంకా ఎక్కువ చెప్పనా, నేను నా గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరిని అన్నాడు. కాబట్టి ప్రాణమే పెట్టిన వాడు నీకు ప్రధాన కాపరిగా ఉన్నాడు. నా ప్రియ కుమారుడు కుమార్తె, ఆయనను వెంబడించినాడు, బ్రతుకుతావు. ఆయనను అనుసరించి అడుగులు వేయి, గమ్యం చేరుతావు. ఆయన చిత్తాన్ని నెరవేర్చు, పరలోక రాజ్యంలో నిలబడతావు. ఇక శ్రమలు అంటావా, కష్టాలు అంటావా, అవసరాలు అంటావా, రోగాలు అంటావా, అప్పు సమస్యలు అంటావా, ఆర్థిక ఇబ్బందులు అంటావా, నా దగ్గర రా, నేను చెబుతా. నన్ను దేవుడు పోషిస్తున్న విధానం చెబుతా. ఎంత ఆదరణ పొందుకుంటావో. లివింగ్ ఎగ్జాంపుల్, లివింగ్ టెస్ట్ మనీ నేనే. నువ్వు ఈరోజు ఏదేదైతే సమస్య నీకుందని నాకు చెబుతావో అవన్నీ నాకున్నాయి, నేను అనుభవిస్తున్నా, అవన్నీ నేను భరిస్తున్నా. నేను నా యేసయ్య మీద నిరీక్షణ ఉంచుతున్నా. ఒక పనివాడు తన యజమాని వైపు కన్నులెత్తినట్లుగా నేను నా కన్నులు నా దేవుని వైపుకి ఎత్తుతున్నా. నా దేవుడు నా ప్రతి అవసరంలో నన్ను పోషిస్తున్నాడు.
చెయ్యి చాపనక్కర లేకుండా నన్ను దీవిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నాకు కాపరి అని నేను నమ్మాను కాబట్టి ఆయన వైపు చూస్తున్నా. మరి నీకు కాపరి అయితే నువ్వు కూడా ఆయన వైపే చూడాలిగా, చూడాలా వద్దా? మరి మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? నీకున్న బలం వైపు ఎందుకు చూస్తున్నావు? నీకున్న యోగ్యతల వైపు ఎందుకు చూస్తున్నావు? నీకున్న అర్హతల వైపు ఎందుకు చూస్తున్నావు? ముందు నీ దేవుని వైపుకు చూడడం నువ్వు నేర్చుకోగలిగితే ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. కాపరి, హీ ఈజ్ మై షెపర్డ్. ఇక చెప్పండి, ఇప్పుడు మీరెన్ని చెబుతారో అన్ని నా జీవితంలో ఉన్నాయి, కానీ నా దేవుడు నా కాపరని నేను నమ్మాను. ఆయన నాకు తలవంపులు రానియడని నేను నమ్మాను. నా అవసరతలన్నిటిలో ఆయన వైపు కనులెత్తడం నేర్చుకున్నాను. మనుషుల వైపు చూడలేనా అంటే చూడగలను, కానీ ఆయన వైపు చూడడం నేర్చుకున్నాను. ఆయన కాపరత్వం అంటే ఏంటో నాకు చూపిస్తున్నాడు. అది నేర్చుకుంటున్న ఆయన దీనదాసునిగా చెబుతున్నాను. బెటర్ మేక్ హిమ్ యువర్ షెపర్డ్. పాస్టర్ వైపు, సంఘ పెద్దల వైపు, తోటి విశ్వాసుల వైపు, ధనవంతుల వైపు, బీదవారి వైపు, మంచిగున్న వాళ్ళ వైపు, మంచిగా లేని వాళ్ళ వైపు చూడడం మానేయండి. రహస్యంగా యేసయ్య వైపు చూడడం నేర్చుకోండి. ఆయన సజీవుడు, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయనను నువ్వు కాపరిగా స్థిరపరుచుకుంటే నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీ అవసరాన్ని ఎరిగిన ఆయన నిన్ను పోషిస్తాడు. దేవుడు నిన్ను ఈ మాటల ద్వారా బలపరచునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో బలముగా ఈరోజు నాటబడాలి. ఎన్ని అవసరాలలో, ఎన్ని ఇబ్బందులలో, ఎన్ని సమస్యలలో సతమతమైపోతున్నా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, నేను నీకు ప్రధాన కాపరిని. తీర్మానం తీసుకో, ఆయనను నీలో ప్రతిష్ఠించుకో, ఆయన కార్యాన్ని అనుభవిస్తావు. ప్రార్థన చేస్తావు. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. దేవా, ఇదిగో అయ్యా, దేవుని సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఒకసారి నేను జ్ఞాపకము చేసుకున్నాడు తండ్రి. దేవా, మనైనా ఈ పునరుద్ధాన దినమందయ్యా, దేవా మీ యుద్ధకు వచ్చేయని పాదసింధిలో చేరి తని మేము మొరపెడుతుండగా అయ్యా, దేవా మీరు మాతో మాట్లాడుతున్న వస్తున్న విధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. అవును తండ్రి, మీరు మాకు ఒక మంచి కాపరిగా ఉన్న విధాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, అవునయ్యా, మమ్మల్ని సరిచేసే దేవుడవు నీవు, మమ్మల్ని ఆదరించే దేవుడవు నీవు నైనా, నీకు స్తోత్రములు. అయ్యా నైనా మా మార్గములు ఎలాగున్నాయో నువ్వు ఎరుగుదువునైనా, మా ప్రతి మార్గమును కూడా తండ్రి సరిచేసి సరాలము చేసి అయ్యా దేవ ఒక శ్రేష్టమైన మార్గమున మీరు మమ్మల్ని నడిపించగలిగిన శక్తిమంతుడవయ్యా, నీకు స్తోత్రములయ్యా. దేవా, ఇదిగో అయ్యా మా హృదయాలను ఇంకా మీరు సరిచేయని నైనా, వింటున్న వాక్యమునైనా మా హృదయాలను సరిచేసినైనా దేవా నీకునైనా మాదిరికరమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నట్లుగా తండ్రి దేవా మమ్మల్ని మీరు తండ్రి మరి తీర్చిదిద్దామని అడుగుచున్నాము నాన్న, నీకు స్తోత్రములయ్యా. దేవా, ఇదిగోనైనా నీ మాటలునైనా దేవా తండ్రి మన దైవజనుల ద్వారా మీరు అందించినప్పుడు తండ్రి దేవా మేము అది మరిచిపోకుండా అయ్యా మా యొక్క తండ్రి మరి హృదయాలను ముద్ర వేసుకుని నైనా దాని ప్రకారము తండ్రి మా జీవితాలను కట్టుకున్నట్లుగా మీరు మాకు సహాయము చేయండి దేవా. నీవు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన వాక్యమునైనా మా హృదయాలను సరిచేయండి తండ్రి, నీకు స్తోత్రములయ్యా. దేవా, అవును తండ్రి, మా కాపరివైన నీవునైనా దేవా ఇంకా మమ్మల్ని ఆదరిస్తున్నావు అయ్యా. దేవా, ఎవరు మమ్మల్ని మరిచిన విడిచిన నువ్వు విడవలేదు కదయ్యా. దేవా, మా కాపరిగా మీరుండినైనా మమ్మల్ని ఆదరించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు. ఇదిగోనైనా మనుషులు ఎవరు మమ్మల్ని ఆదరించరునైనా, మేము మనుషుల వైపు చూస్తునైనా దేవా మా జీవితాలు వ్యర్థమేనైనా. దేవా, మనుషుల వైపు ఇకను మేము చూడకయ్యా, నీ వైపు చూస్తూ అయ్యా సంపూర్ణముగా నీ మీద ఆనుకోగలిగిన కృపను మాకు దయచేయండి. సంపూర్ణంగా మా జీవితాలను నీకు అప్పచెప్పుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. దేవా, దేవా మీరుంటే మా జీవితాలలో ఎంతో శ్రేష్టమునైనా అటు శ్రేష్టమైన జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాము నాన్న, నీకు వందనాలు తండ్రి. దేవా, మాట్లాడిన ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి అయ్యా మరొక్కసారి నేను వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నువ్వు జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి హృదయాలలో ఇటు వాక్యను ముద్ర వేయమని నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అయ్యా నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.